ఎక్స్చేంజ్ ఆఫర్స్. ఈ కథను రచించిన వారు చిట్టిపెద్ది ఉమ్మగారు. ఈ కథ 2004 జూలైలో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. ఆదివారం పొద్దున్న 10 గంటలకే సాంబారు, అప్పడాలు, కొబ్బరి పచ్చడి, ఇష్టమైన కూరలతో తృప్తిగా భోంచేసి పొద్దున్న చదివిన పేపర్లో చదవకుండా మిగిలిపోయిన భాగాల్ని తదుపరి కార్యక్రమంలా చదవడానికి అందుకున్న విజయకాంత్ దగ్గరికి చేరింది శ్రావ్య. వరాలు కోరుకునే ముందు భక్తులు దేవుణ్ణి తృప్తిపరుస్తారన్న సంగతి బాగా వంట పట్టించుకున్న శ్రావ్య తనకేదైనా కావలసి వస్తే విజయ్ని ఎప్పుడు అడగాలి, ఎప్పుడు తన కోరికల లిస్టు విప్పితే నో అన్న సమాధానం రాదు అన్నది పెళ్ళైన 12 ఏళ్లుగా రీసెర్చ్ చేసి క్షుణ్ణంగా తెలుసుకుంది. ఏమండి, గోముగా పిలుస్తున్న శ్రావ్య ముద్దులోలికే ముద్దమందారంలా కనిపించింది విజయ్ కళ్ళకి. పొట్ట బరువెక్కి కళ్ళు సగం మూసుకుపోతుంటే పడక్కుర్చీలో పవళించిన విజయ్ ఏమి కావాలని కోరుకోబాలా అన్నట్టు శ్రావ్య వైపు చూశాడు మత్తు కళ్ళతో. ఏమండి, పండగొస్తోంది, శ్రావ్య నాంది పలికింది. విజయ్ నిద్రమత్తు వదిలింది. సర్దుకుని లేచాడు. నాకు నిద్ర వస్తోంది. పేపర్ చదివినంతసేపు రాదు. శ్రావ్య మూతి విరిచింది. విజయ్ ఆవలిస్తూ బెడ్రూమ్ వైపు నడిచాడు. ఇదిగో ఇది చూడండి. శ్రావ్య పేపర్తో సహా విజయ్ వెనక నడిచింది. కళ్ల ముందు పరిచిన పేపర్ వైపు చూశాడు విజయ్ ఏమిటో అనుకుంటూ. షాప్ కరో ప్యాకెట్ భరో హెడ్డింగ్తో అక్షరాలు భూతద్దాలు లేకుండానే మామూలు కళ్ళకే తాటికాయల్లా కనిపించాయి. దాని కింద చిన్న పెద్ద కాలమ్స్లో ఊళ్ళో ఉన్న అన్ని షాపుల అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, 50% తగ్గింపు, 70% తగ్గింపు, గొప్ప తగ్గింపు, 1 కొంటే 1 ఫ్రీ, 1 కొంటే 2 ఫ్రీ. నమ్మాలి మరి. పాతది పట్టుకురండి, కొత్తది పట్టుకెళ్ళండి, మహా ఎక్స్చేంజ్, మహా ఆఫర్, ఈజీ వాయిదాలు, డబ్బు గురించి మీకెందుకు చింత, కార్డుందిగా చెంత లాంటి ప్రకటనలు మాతి పోగొట్టేలా తొంగి చూస్తున్నాయి. వీళ్ళందరికీ బాబులా ఇంకో ప్రకటన కనిపించింది. మీరేం కొనకపోయినా పర్వాలేదు, జస్ట్ మా షాప్లో అడుగు పెట్టండి, రోజూ జరిగే లక్కీ డ్రాలో ఎంటర్ అవ్వండి అంటూ అక్కడ షాప్ ఫోటో, దాని ముందు నవ్వుతూ ఆహ్వానిస్తున్న అందమైన మోడల్, ఎంటర్ ద డ్రాగన్, ఆ తర్వాత మీ సంగతి చూస్తా అన్నట్టుగా కనిపించింది విజయ్ కళ్ళకి. అయినా చక్రవ్యూహంలోకి వెళ్లిన వాళ్ళని షాపులో ఉన్న సేల్స్ వీరులు, సూరులు 4 వైపులా కమ్ముకుని ఏదో ఒకటి కొనకుండా బయటపడినిస్తారా? పేపర్లో విజయ్ ఎప్పుడూ చదవకుండా, చూడకుండా వదిలేసే పేజీ శ్రావ్య పేపర్ మొత్తంలో చూసే పేజీ అది. మొన్ననే సంక్రాంతి వెళ్ళింది, మళ్ళీ ఇంతలోనే చీరల సంబరమా? దేనికోసం? అదే అడిగాడు విజయ్. పండగొస్తోందిగా, మనకి పాడ్యం నుంచి మొదలుకొని 14 తిథులు, పౌర్ణమి, అమావాస్య అన్నీ పండగలే. ఉగాది, సంక్రాంతి, దసరా లాంటి కొత్త చీరలు కొనే పండగలతో పాటు ఇంగ్లీష్ వాళ్ళ పుణ్యమాని మ్యారేజ్ డేలు, వ్యాలంటైన్స్ డేలు, బర్త్డేలు, సరే సరి అన్నీ చీరలు కొనాల్సిన సందర్భాలే. ఇంతకీ ఏం పండగ? హోలీ, శ్రావ్య కొంటెగా నవ్వుతూ అంటుంటే విజయ్ పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు. శ్రావ్య చీరలు కొనే పండగల లిస్టులో ఇది వరకు లేదు, కొత్త ఎడిషన్ కాబోలు. అలా గుడ్లు తేలేయకండి, ఎలాగూ ఉగాది వస్తోంది కదా, మంచి ఆఫర్ ఉన్నప్పుడే కొనేసుకుంటే చౌకగా వస్తుంది. ఆఫర్ ఉండనిదెప్పుడు? ఏడాది పొడుగునా ఏదో వంకన ఆఫర్లు, డిస్కౌంట్లు, రిబేట్లు ఇస్తూనే ఉంటారుగా షాపుల వాళ్ళు మీ ఆడాళ్ల కోసం. ఇంతకీ ఇందులో నీ మనసు దోచిన షాప్ ఏది? ఇది చూడండి, ఎక్స్చేంజ్ ఆఫర్. పాత పట్టు చీర ఇస్తే కొత్తది ఇస్తారు, మనకి చౌక పడుతుంది. శ్రావ్య ఉత్సాహంగా అంది. ఇది వరలో పాత బట్టలు పనివాళ్లకి, ముష్టి వాళ్ళకి ఇచ్చేవారు. లేకపోతే స్టీల్ సామాన్ల వాళ్ళు ఓ చెంచా చేతిలో పెట్టి పట్టుకుపోయేవాళ్ళు. ఆఖరికి పాత బట్టలకు కూడా షోరూముల్లో చోటు దొరికింది కాబోలు. పాతది ఇచ్చేస్తే అలాగే కొత్తది ఇచ్చేస్తారా? వేళాకోళం చెయ్యక్కర్లేదు, పాత గుడ్డలకి అంతో ఇంతో ఇస్తున్నారు, అదే గొప్ప. వెధవది పని మనుషులకి, స్టీల్ సామాన్ల వాళ్ళకి ఇస్తే ఏం వస్తుంది? శ్రావ్య లాజిక్కి, ఉదార స్వభావానికి విస్తుపోయాడు విజయ్. పెరటి నుంచి ఏనుగులు పోయినా ముందు గుమ్మల్లోంచి పూచికి పుల్ల పోనివ్వరు అన్నదానికి పర్ఫెక్ట్ ఉదాహరణ శ్రావ్య లాంటి వాళ్ళు ఉండబట్టే షాపుల వాళ్ళు
చిన్నపిల్లలకి లాలీపాప్ ఆశ పెట్టినట్లు డిస్కౌంట్లు, లక్కీ డ్రాలు అని దోస్తున్నారు. రేపెలాగూ లీవ్ పెట్టారు కదా, తొందరగా వెళ్తేనే మంచి స్టాక్ దొరుకుతుంది. రేపా? విజయ్ గుండె లయ తప్పింది. రేపు నేను లీవ్ పెట్టింది ఎండలో నీ వెనకాల షాపుల్లో తిరగడానికా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని మా బాస్ని ఎంతో కష్టపడి కన్నెర్ర చేసి వంకరగా చూసినా కుంటిసాకు చెప్పి ఒప్పించాను. ఏమైనా 10 చీరలు కొనాలా ఏమిటి? మీ మ్యాచ్ మొదలయ్యే లోపల వచ్చేయమా? వచ్చినట్టే. ఓ రుమాలు కొనాలంటే 4 గంటలు తీసుకునే శ్రావ్య చీర కొనడం ఇంపాసిబుల్, అందులోనూ పట్టుచీర. అవును, నీ దగ్గర పాత పట్టు చీరలేమున్నాయి? అన్నీ కొత్తవేగా? విజయ్ పాయింట్ పట్టేసినట్టు సంబరపడిపోయాడు. అయ్యో కొత్తవి, నా మొహానికి కొత్తవి కూడా ఉన్నాయా? 12 ఏళ్ల నాడు పెళ్లికి కొన్న 4 చీరలేగా ఉన్నవి, అందులో 2 చిరుగు పట్టాయి. మా అమ్మ తన పెళ్లి పట్టు చీరలు నా పెళ్లిదాకా కట్టుకుంది. మీరే చూడండి చీరలు. నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? శ్రావణి 2 పట్టు చీరలు విజయ్ ముందు పడేసింది. ఓ చీరలో మడతలో కాస్త పిగిలింది, ఇంకో చీరలో జరీలో ఓ అంగుళం మేర చిరిగి ఉంది. అయినా 2 పట్టు చీరలు కొత్తగానే కనిపించాయి విజయ్ కళ్ళకి. అదీ కాక శ్రావ్య చూపించిన భాగాలు చీరకట్టులోకి పోతాయి. ఆ మాట పైకంటే ఇంట్లో భారతం మొదలై విజయ్ భరతం పట్టేస్తుంది శ్రావ్య. డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి ఇహం పరం రెండూ కానిస్తే సరి అనుకున్నాడు విజయ్. ఇంతలో పక్కింటి పార్వతి చేతిలో ఎక్స్చేంజ్ పట్టు చీర పట్టుకుని రావడంతో శ్రావ్య విజయ్ని నిద్రకొదిలి చీర రంగు, నాణ్యతల మీద డిస్కషన్లో పడిపోయింది. విజయ్ ఆటోలో వెళుతూ దారిలో పెట్టిన హోర్డింగ్స్ చదువుతున్నాడు. ఆలసించిన ఆశాభంగం. ఎవరికో? ఎవరికేంటి? మనకే. లేట్ చేస్తే మంచి స్టాక్ అయిపోతుంది. ఈ ప్యాకెట్ బరువు ఏమిటి? మనం షాపింగ్ చేస్తే వాళ్ళ జేబులుగా నిండుతాయి, వాళ్ళ ప్యాకెట్లు నిండితే మన చేతికి ప్యాకెట్లు వస్తాయిగా. ఈతకాయ చేతిలో పెట్టి తాటికాయ లాక్కున్నట్టు అన్నమాట. శ్రావ్య మూతి ముడిచి ఓ చూపు చూసింది విజయ్ వైపు. త్వరపడండి, ఆలసించిన ఆశాభంగం. అమ్ముకునే వాళ్ళకి తొందరేమో కానీ కొనేవాళ్లు నిదానంగా చూసి కొనుక్కోవాలేమో. విజయ్ మనసులో వ్యాఖ్యానించుకుంటున్నాడు. షాపు నిండా ఇసుక వేస్తే రాలనంత జనం. పొద్దున్నే షాపింగ్ చేయడం కంటే ఆడవాళ్లకి పనేముంటుంది అన్నట్టు ఉన్నారు. ఎక్కువ మంది స్త్రీ జనాభాయే. అక్కడక్కడ విజయ్లా పెళ్లాల వెనక వచ్చిన మగవాళ్లు ఆముదం తాగిన మొహాలతో పర్సులు బ్యాగులు పట్టుకు నించున్నారు. స్త్రీలందరిలోనూ పాత చీరలు ఎంతో లాభంగా తెలివిగా వదులుచుకుంటున్నామన్న సంతోషం, ఉత్సాహం. షాపు వాళ్ల మొహాల్లో గేలానికి చిక్కిన చేపల్ని చూసి సంతృప్తితో కూడిన చిరునవ్వులు, ముసిముసి నవ్వులు. ఈ కౌంటర్ నుంచి ఆ కౌంటర్కి, ఆ కౌంటర్ నుంచి ఈ కౌంటర్కి చీరలు చేరుతున్నాయి. చకచకా చేతులు మారుతున్నాయి. మహా ఎక్స్చేంజ్ ఆఫర్. మరి అందుకే షాప్ అంతా మహా హడావిడిగా ఉంది. ఈ మధ్య అన్ని వస్తువులకి, టీవీ, ఫ్రిడ్జ్ నుంచి నాన్ స్టిక్ పెనన్ నుంచి కుక్కర్ దాకా అన్ని వస్తువులకి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. ఈ పాతవన్నీ పోగేసుకుని ఏం చేసుకుంటారో. మనుషులకే ఎక్స్చేంజ్ ఆఫర్ లేదులా ఉంది. ఉంటే ఈ ఆడవాళ్లంతా మొగుళ్ళని, పిల్లల్ని, అత్తగార్లని, ఆడబిడ్డల్ని అందర్నీ మార్చేసి కొత్త వాళ్ళని తెచ్చుకుంటారా? ఆ ఊహకే గిలిగింతలు పెట్టినట్టు విజయ్ మొహం నిండా చిరునవ్వులు మొలుచుకొచ్చాయి. పెళ్లంతో షాపింగ్కి వచ్చి కూడా నవ్వుతూ ఎంత ఓపిగ్గా వాళ్ళ ఆవిడ వెనక నించున్నాడో. నాకు ఉన్నాడు మొగుడు. ఎందుకు? ఎప్పుడు షాపింగ్ చేయాలన్నా పక్కింటి పిన్నిగారినో ఎదురింటి వదినగారినో బతిమాలాల్సిందే. శ్రావ్య వెనక నించున్న సుందరాంగి శ్రావ్య అదృశ్యం చూసి ఈర్షపడింది. శ్రావ్య 4 గంటలు ఉన్న చీరలన్నీ తీయించి, తిరగేసి, విప్పించి ఒక్కో చీరకి రంగుకి బోర్డర్ నప్పలేదనో, బోర్డర్లో జరీ తక్కువనో, మెరవటం లేదనో, బుటాలు ఉన్నాయనో లేవనో గొణుక్కుంటూ ఆఖరికి ఆరెంజ్ కలర్ చీరకి ఆకుపచ్చ బోర్డరు, జరీ బుట్టా ఉన్న చీరని సెలెక్ట్ చేసింది. కొత్త చీర కొన్నాక తన పాత చీరకి సరైన రేటు రాబట్టుకోవడానికి ఓ గంట వాదించింది. షాపు వాళ్ళు ఓపిగ్గా శ్రావ్య వాళ్ల చీరలకి పెట్టిన వంకలకి ధీటుగా ఆ చీరల్లో ఉన్న లోపాలు ఎత్తి చూపించి, మూతి విరిచి, పెదవి వేచి రేటు తగ్గించారు. టగ్ ఆఫ్ ద వార్ సాగి ఆఖరికి వాళ్లకే విసుగెత్తిపోయి రాజీ పడిపోయారు. 2 పాత పట్టుచీరలు షాపు వాళ్ళకి, కొత్త చీర శ్రావ్య చేతికి చేరుకున్నాయి.
శ్రావ్య పట్టుచీర ఫ్రీగా ఇచ్చినట్టు సంబరపడిపోయింది. 2000 ఇచ్చిన విజయ్కి ఇంకో 400 ఇస్తే సరిపోయేదానికి 2 శుభ్రమైన పట్టుచీరలు ఇవ్వడంలో లాభసాటి బేరం ఏమిటో అర్థం కాలేదు. శ్రావ్యకి అర్థమైంది కాబట్టి మగబుర్రలకి ఈ లాభనష్టాలు అర్థం కావు అని సరిపెట్టేసుకున్నాడు. ఇంటికొచ్చి టీవీ ముందు మిగిలిన మ్యాచ్ చూడ్డానికి కూర్చున్నాడో లేదో పక్కింటి పార్వతి పరుగులాటి నడకతో పట్టుచీర చూడ్డానికి వచ్చేసింది. శ్రావ్య సంబరంగా చీర చూపించింది. అయ్యో శ్రావ్య, ఇది తెచ్చుకున్నావా? మంచి చీరలన్నీ వదిలేసి ఇది మా ఆడబడుచు మొన్న ఎక్స్చేంజ్లో ఇచ్చిన చీర. శ్రావ్య మొహం నల్లబడిపోయింది. ఇది కొత్త చీర, మీ ఆడబడుచు పాత చీర ఏం కాదు. మరీ పాతదేం కాదులే, 4 ఏళ్లే అయింది కొని. అసలు మా ఆడబడుచు దీన్నెక్కువ కట్టుకోలేదు. నచ్చలేదన్న వాళ్ళ అత్తగారు ఈ చీర కొందని 4 సార్లు ఆవిడ కోసం కట్టి మూలపెట్టింది. ఇదిగో కట్టంచులో పురుగు కొట్టించి ఇల్లు ఉంది చూసావా? మొన్న మా వనస్తో నేను కూడా వెళ్ళానుగా, అందుకే నాకు బాగా తెలుసు. పార్వతి లోపల నవ్వుకుంటూ పైకి విచారం నటిస్తూ అంది. తెల్ల కాగితంలా తెల్లబడిపోయిన శ్రావ్య వైపు ఓసారి జాలిగా చూసి తాను వచ్చిన పనైపోయినట్టు వెళ్ళిపోయింది పార్వతి. బద్దలవడానికి రెడీగా ఉన్న నీళ్లకుండలా భారంగా ఉన్న శ్రావ్యం చూస్తే జాలేసింది విజయ్కి. రేపు మళ్ళీ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుందాంలే శ్రావ్య, ఓదార్పుగా అన్నాడు విజయ్. ఓసారి అమ్మిన సరుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాపస్ తీసుకోబడదు, ఎక్స్చేంజ్ చేయబడదు అని రాసి ఉన్న రసీదు చూపించింది శ్రావ్య. అవును మరి, వాళ్ళు చేస్తున్నది వ్యాపారం, నో ఎక్స్చేంజ్ అన్నమాట. పాతదానికి పాతదే, ఎక్స్చేంజ్ చేసిన చీరకి ఎక్స్చేంజ్ చేసిన చీరే, పైగా 2000 ఖర్చు. విజయ్ గుండె కూడా మూలిగింది. మరి పార్వతి ఆడబడుచుకి ఏ ఎక్స్చేంజ్ చీర దొరికిందో. కథ సమాప్తం.